అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద. ఈరోజు పంచాంగం ఆగస్టు 3, 2024 శనివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం, చతుర్దశి మధ్యాహ్నం 3:35 తదుపరి అమావాస్య, పునర్వసు మధ్యాహ్నం 12:48 తదుపరి పుష్యమి, వజ్యం రాత్రి 9:09 నుంచి 10:49 వరకు, అమృత గడియలు ఉదయం 10:21 నుంచి 11:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:42 నుంచి 7:24 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్త సమయం సాయంత్రం 6:29. ఆశ్లేష కార్తీ. ఆగస్టు 3, 2024 శనివారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న పనులు నెరవేరతాయి. మనస్సౌఖ్యం కలుగుతుంది. మీపై అధికారుల సహకారం మీకు లభిస్తుంది. ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఇష్టదైవతారాధన శుభప్రదం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి భవిష్యత్ ప్రణాళికను అమలు చేస్తారు. ఇష్టలతో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆంజనేయ స్వామి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పనిలో జాప్యం జరగకుండా చూసుకోండి. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. ఒక పరీక్షలాగా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్తకు పనికిరాదు. ఆదిత్య హృదయం చదవటం మంచి ఫలితాలను ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కీలక వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం పారాయణం చేస్తే మంచి జరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చేపట్టే పనులలో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఆపదలు తొలగటానికి శ్రీరామ రక్షా స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి మీ రంగాలలో ఆశించిన విధంగా ఫలితాలు ఉంటాయి. ముఖ్య విషయాలలో మీ మనసు చెప్పిన విధంగా నడుచుకోవాలి. అప్పుడే సత్ఫలితాలను సాధిస్తారు. ఎంతకాలం పడినా శ్రమ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం అందుకుంటారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని మరింత పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదేవతారాధన శుభప్రదం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చేస్తే మంచి జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు తలపెట్టిన కార్యాలు ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే మంచి జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలలో కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకుంటే మంచి జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చక్కటి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. షష్టమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తున్నందున నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాలలో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికలుగా పనిచేస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.
మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.